టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తీరు తనను బాధించిందని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. టెస్ట్ క్రికెట్లో ఎన్నో అద్భుత విజయాలు అందించడంతో పాటు మరెన్నో మైలురాళ్లు అందుకున్న విరాట్ కోహ్లీకి ఘనమైన వీడ్కోలు దక్కాల్సిందని అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ విషయంలో బీసీసీఐ తప్పు చేసిందని పరోక్షంగా వెల్లడించాడు. బీసీసీఐ ఆటగాళ్ల మధ్య మరింత సమన్వయం అవసరమని సూచించాడు. ఇక భారత క్రికెట్కు ఎంతో సేవ చేసిన విరాట్ కోహ్లీ వీడ్కోలు మ్యాచ్ లేకుండానే రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా కోహ్లీ రిటైర్మెంట్ పై స్పందించిన రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తానే బీసీసీఐ స్థానంలో ఉండి ఉంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీని కెప్టెన్ చేసేవాడినని తెలిపాడు. ఏ ఆటగాడైనా రిటైర్మెంట్ ప్రకటించినప్పుడే అతను ఎంత విలువైన ఆటగాడో తెలుస్తోంది. విరాట్ కోహ్లీ ఇలా రిటైర్ అవ్వడం చూసి బాధపడ్డాను. అతనికి గౌరవమైన వీడ్కోలు దక్కాల్సింది. ఆటగాళ్లు బోర్డుకు మధ్య మరింత సమన్వయం ఉండాలి అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ఇక 123 టెస్ట్ మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. కనీసం 10,000 పరుగులు చేసే వరకైనా కోహ్లీ ఆటలో కొనసాగాల్సిందేనని చాలా మంది అభిమానులు అభిప్రాయం. అయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో శుభ్మన్ గిల్కు టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. అతని సారథ్యంలోనే భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టుతో 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.